రేవంత్ ప్రభుత్వం మరో దోపిడీకి తెరలేపింది. ప్రత్యక్ష ప్రసారాల మాటున కాసుల వేటకు సిద్ధమైంది. ముఖ్య నేత బినామీ కంపెనీకి ప్రత్యక్ష ప్రసారాల కాంట్రాక్ట్ అప్పగించేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రభుత్వ కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం పేరుతో కోట్లు కొల్లగొట్టేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల దోపిడీ కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త దారుల్లో ఖజానాకు గండి కొడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భూములు, గనులు, కమిషన్లు ఇలా దొరికిన ప్రతి చోట దోచుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలోనే కొత్త తరహా కేసుల వేట తెర మీదకు వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్య నేత బినామీ కంపెనీకి ప్రభుత్వ కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసార హక్కులను దారాదత్తం చేసినట్టు విమర్శలు ఉన్నాయి. శాసనసభ, మండలి సమావేశాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే అనేక కార్యక్రమాల ప్రసార బాధ్యతలను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఖజానా నుంచి ప్రతి నెలా ఈ సంస్థకు 5 కోట్ల వరకు చేరుతున్నాయని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ఆ కంపెనీకి గతంలో ఎలాంటి అనుభవం లేకపోయినా పెద్దలకు చెందిన సంస్థ కావడంతో బాధ్యతలు అప్పగించారని విమర్శలు ఉన్నాయి. అప్పటి నుంచి ఆ సంస్థ చెప్పిందే వేదం, ఆడిందే నాటకం అన్నట్టుగా సాగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేసిన సంస్థకు 5 లక్షల చొప్పున చెల్లించేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో లైవ్ కు రేటు పెంచి 6.5 లక్షలకు చేర్చారు. ముఖ్య నేత బినామీ కంపెనీ కోసమే రేట్లు పెంచారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ మొత్తాన్ని మరింత పెంచాలని సదరు కంపెనీ కొత్త నాటకం మొదలుపెట్టిందని సమాచారం. తమకు ప్రభుత్వం ఇస్తున్న 6.5 లక్షలు సరిపోవడం లేదని, ఒక్కో కార్యక్రమానికి 8.5 లక్షలు చెల్లించాలని ముఖ్య నేత బినామీ కంపెనీ ప్రతినిధులు అధికారులు విశ్వసనీయంగా తెలిసిందే. ఉన్నంతలో అత్యధిక ధర చెల్లిస్తున్నామని, పైగా ఒక్కసారిగా 2 లక్షలు పెంచితే ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు మొత్తుకుంటున్నా వారు పట్టించుకోవడం లేదట. పైగా ఓ 4 రోజులు తాము ప్రసారాలు నిలిపివేస్తామని చర్చలు జరిపినట్టు నాటకమాడి 8.5 లక్షలకు పెంచండి అంటూ ముఖ్య నేతకు బినామీ కంపెనీ వారే ఉచిత సలహా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఆ డ్రామా అమలవుతుందని చెప్పుకుంటున్నారు. ముఖ్య నేత బినామీ కంపెనీ 2.5 ఏళ్లుగా వివిధ ప్రత్యక్ష ప్రసారాల పేరుతో 150 కోట్లకు పైగా బిల్లులు వసూలు చేసిందని ప్రచారం జరుగుతోంది. సదరు కంపెనీ యజమానులు ఒక శాటిలైట్ ఛానల్ సైతం నడుపుతున్నారట. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఆ ఛానల్ను అక్కడ కూడా విస్తరించారని తెలిసిందే. అక్కడ ఛానల్ నిర్వహణ ఖర్చులు, ఇక్కడ ప్రత్యక్ష ప్రసారాల రేట్ల పెంపు డ్రామా నడుపుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.